ఓం నమ శివాయ. శివానంద లహరి 76వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు జన్మ సాఫల్యం ఎలా పొందాలి, ఎవరు పొందాలి, అంత గొప్ప పార్వతీమాత కూడా తన జన్మ సాఫల్యం కోసం తపస్సు చేసిందంట. మరి మనం ఎంత మాత్రపు వాళ్ళము కదా. అలా జన్మ సాఫల్యాన్ని చేసుకోవాలి అంటే, మన జన్మని సాఫల్యం చేసుకోవాలంటే ఎలా మనం ఉండాలి అనేది మనస్సుని తటాకం చేసి దాన్ని నింపుకోమన్నాడు. భక్తి అనే కరుణతో నింపుకోమన్నాడు కదా. మరి దీనికి పార్వతీదేవి ఏం చేసిందో ఒక్కసారి చిన్న కథ ద్వారా తెలుసుకుందాం మనం. ఒకప్పుడు పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేసిందంట. ఎందుకోసం చేసింది అనేది తెలుసుకుందాం. ఆమె హిమాలయాల్లో కూర్చొని చక్కగా తపస్సు చేసుకుంటూ ఉందంట. ఆమెకి నార్మల్ గానే శివుణ్ణి మెప్పించింది, శివుణ్ణి భర్తగానే పొందింది ఆమె తపస్సు ద్వారా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తపస్సు అంటే, అర్ధనారీశ్వర శరీరాన్ని కూడా పొందింది. మరి ఎందుకు తపస్సు అంటే, ఆనందం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తన జన్మని సాఫల్యం చేసుకోవడానికి తపస్సు మొదలు పెట్టింది. స్వామితో చెప్పింది, స్వామి నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, నేను హిమాలయ పర్వతాల్లో చక్కగా తపస్సు చేసుకుంటానని స్వామికి చెప్పి పార్వతీదేవి హిమాలయ పర్వతాలకు చేరుకొని తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంది. శివుడు ఏం చేశాడు, ఆమెని పరీక్షించాలి అనుకున్నాడు. ఈమె దేనికోసం తపస్సు చేస్తుంది, ఏ కోరికతో తపస్సు చేస్తుంది, నాతో ఏం చెప్పింది, నాకు మీరున్నారు, మీరే సర్వం, ఇంకా మీరే నా సర్వస్వం అయి ఉండగా నాకు కావాల్సిందేముంది, కేవలం ఆనందం కోసమే నేను తపస్సు చేస్తాను అని చెప్పింది ఈయనకి. ఏ కారణం చేత తపస్సుకి వెళ్తున్నావు అంటే ఈ కారణాల్ని వివరించింది. కేవలం ఆనందం కోసమే. ఆనందం వల్ల ఏమొస్తుంది పార్వతి, నా జన్మకి సాఫల్యత లభిస్తుంది. ఎటువంటి కోరికలు లేకుండా మనం చేసే తపస్సులో కేవలం ఆనందమే ఉంటుంది. మొన్న ఒక మహర్షి కథ కూడా తెలుసుకున్నాం కదా. కేవలం ఎలాంటి కోరిక లేకుండా చేసే తపస్సుతో నా జన్మ సాఫల్యాన్ని చేసుకోవాలనుకుంటున్నాను అని ఈయనకి వివరణ ఇచ్చింది. పార్వతీ అమ్మవారు వెళ్ళింది, కూర్చుంది, తపస్సు చేసుకుంటుంది. ఇంకా ఈమెను పరీక్షించాలనుకున్నాడు ఈయన. పరీక్షించాలనుకొని 2 రూపాలు తీసుకున్నాడు. ఒకటి ఏంటి, చిన్న బాలుడు వేషంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత తన మాయతో ఒక ముసలిని సృష్టించుకున్నాడు. తన మాయతో ఒక ముసలిని సృష్టించుకొని దాన్ని కూడా అక్కడ ప్రత్యక్షమయ్యేలాగా చేశాడు. ఆమె ఏం చేస్తుంది, అక్కడ హిమాలయాల్లో ఒక చిన్న తటాకాన్ని ఏర్పాటు చేసుకుంది తన తపశ్శక్తితో. ప్రతిరోజు ఆమె చేసే పని ఏంటి, ఆ తటాకంలో చక్కగా స్నానం చేయటం, వచ్చి కూర్చొని తపస్సు చేసుకోవటం. ఇదే ఆమె యొక్క పని. ఇంకా ఏమి చేయడం లేదు. ఆ తటాకంలోకి ఈ ముసలిని పంపించాడు. ఆ ముసలితో పాటు ఈ బాలుడు కూడా వెళ్ళాడు. శివుడు బాలుడు రూపంలో ఉన్నారు కదా. ఈ బాలుడు కూడా వెళ్ళి ఆ ముసలి తన కాలు పట్టుకోమన్నాడు. వెంటనే ముసలి ఏం చేసింది, బాలుడి యొక్క కాలు పట్టుకుంది. అంటే శివుడి యొక్క కాలు పట్టుకుంది. ఇంకంతే, బాలుడు అరవటం మొదలు పెట్టాడు. అయ్యో అయ్యో, నన్ను ముసలి పట్టుకుంది, నన్ను రక్షించండి, నన్ను ఎవరైనా రక్షించండి అని గట్టిగా అరుస్తున్నారు. అరుస్తుంటే అక్కడ అమ్మవారికి వినిపించింది ఆ అరుపులు. వెంటనే అమ్మవారు ఏం చేసింది, ఆ తటాకం దగ్గరికి వచ్చింది. తటాకం దగ్గరికి రాగానే ఈ బాలుడు ముసలి పట్టుకొని ఉంది కదా, ఆ కాలు విడిపించుకోలేక బాధపడుతూ ఉన్నాడు. ఈమెను చూడగానే, అమ్మా అమ్మా, నన్ను ఇట్లా ముసలి పట్టుకుంది, నేనా మా అమ్మా నాన్నలకి ఒక్కడే బిడ్డని, నేను కానీ ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మా నాన్నలు ఏమైపోతారు, ఈ ముసలి నుంచి నన్ను విడిపించమ్మా అనగానే ఆమెకి జాలి వేసింది. జాలి వేసి వెంటనే ముసలిని అనిందంట, ఎందుకు ఆ బిడ్డను పట్టుకున్నావు, ఆ బిడ్డను వదిలేసేయి అని చెప్పి ఆ ముసలిని అడిగింది. అడగగానే ఆ ముసలి అనిందంట, నీవెవరివి ఈ బాలుని వదలమని చెప్పడానికి, నీవు ఎవరివి అనిందంట. ఇంక ఇద్దరి మధ్య, అమ్మవారి మధ్య ముసలి మధ్య వాగ్వివాదం జరిగింది. అది ఎంతకీ తగటం లేదంట. ఈమె నచ్చ చెప్పాలనే చూస్తుంది. ఎంత అమ్మవారైనా ముందు ప్రాణకోటి పట్ల దయ ఉంటుంది కదా. ఈ ముసలిని కూడా చంపడం దేనికి అని చక్కగా అర్థమయ్యేలే చెప్తుంది. చిన్న బాలుడు, నీకు ఆహారం కావాలంటే ఇంకేదైనా తీసుకో, ఆ బాలుడిని వదిలేసేయి అని చెప్తూ ఉంది. ఆ ముసలి వదలటం లేదు. ఇద్దరికి వాగ్వివాదం ఎంతకీ తేలటం లేదు. ఏమంటే ఏమనుకుంటున్నారు. చివరికి ఏం
కావాలి నీకు అనగానే, నువ్వు అసలు ఎవరివి మొసలు అడుగుతుంది. నువ్వు అసలు ఎవరివి? నాకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. ఒక వరమంట. ఏంటి? 6 రోజులకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని భుజించు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడంట. ఈ 5 రోజులు పస్తుండి, ఆరో రోజు ఆహారంగా మనిషి దొరికితే మనిషి, ఏ ప్రాణి దొరికితే ఏ ప్రాణి, నీకు ఏది దొరికితే అది నీకు ఆహారమైపోతుంది అని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నాకు వరమిచ్చాడు. ఆయన అనుజ్ఞ అది. ఆయన అనుజ్ఞ ఇచ్చాడు నాకు. ఆ ప్రకారంగా నేను ఇన్ని రోజుల నుంచి పస్తున్నాను. ఈ ఆరో రోజు నాకు ఆహార రూపంలో ఈ బాలుడు దొరికాడు. కాబట్టి ఈ బాలుడిని తినటానికి నాకు అన్ని రకాలైన అర్హత ఉంది అని చెప్పింది ఆ ముసలి. బ్రహ్మదేవుడే వరమిచ్చాడు కాబట్టి నేను అర్హుడిని అని చెప్పింది. ఇంకా అని ముసలి ఏం చేస్తుంది, అమ్మవారితో వాదన చేస్తుంది. సరే, ఇది మరి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అంటుంది, మరి దాన్ని ధిక్కరించకూడదు కదా. అమ్మవారు ఆలోచనలో పడ్డారు. ఏమని? ఈ బిడ్డని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ, సరే ఒక పని చెయ్యి. నేను ఈ హిమాలయ పర్వతంలో చాలా కాలం నుండి తపస్సు చేస్తున్నాను. నువ్వు నా తపస్సులో కొంత భాగం తీసుకో. కొంత భాగం తీసుకొని ఈ పిల్లాడిని వదిలేసేయి. తపస్సు ఎంత గొప్ప తపస్సు అమ్మవారిది. అమ్మవారే తన తపశ్శక్తిని ధారపోస్తానంటుంది ఆ చిన్న బిడ్డ కోసం. నువ్వు కొంత తీసుకొని ఈ బిడ్డను వదిలేసేయి అనగానే ఈ ముసలి ఒప్పుకోదనమాట. నువ్వు ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నానన్నావు. ఆ తపస్సులో కొంత భాగం వస్తే ఆ కొంత భాగాన్ని తీసుకొని నేనేం చెయ్యను. నాకేం వద్దు, నాకు ఈ బిడ్డే కావాలి ఆహారంగా. నేను ఈ బిడ్డను తినాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ బాలుడే నాకు ఆహారం, నేను వదలను అంతే అని చెప్పేసింది. అయితే నువ్వు అడుగు ఈసారి, నీకేం కావాలి అనేది నువ్వు అడుగు. ఈ బిడ్డను వదలటానికి నేనేం చెయ్యాలో చెప్పు, అది నేను చేస్తాను అంటే, సరే నేను అడిగినాక మళ్ళీ నువ్వు చెయ్యకుండా ఉండకూడదు అనింది ఆ ముసలి. అనగానే, లేదు లేదు, ఒక్కసారి మాట ఇస్తే ఈ అమ్మ అందరికి ఆ మాట మీద నిలబడుతుంది, అందరికి తీరుస్తుంది. నేను కూడా నీ కోరిక తీరుస్తాను, నీకేం కావాలో అడుగు అంది. కానీ ఒక షరత్తు నువ్వు అడిగే ముందు. ఏంటంటే, నువ్వు నన్ను అడిగే వరం, నేను నీకు ఇచ్చే వరం, అది ఎలా ఉండాలి? సత్పురుషులందరూ మెచ్చేలా ఉండాలి. ఇచ్చావులే అమ్మ వరం, భలే భలే వరం ఇచ్చావు, ఇతని వల్ల మా అందరికీ కంటకం కలిగింది అన అనేలా ఉండకూడదు నువ్వు కోరుకునే వరం. అలాంటి నియమంతో ఎలాంటి కోరికనైనా కోరుకో, నేనిస్తాను అని చెప్పింది. అనగానే ఈయన, సరే, నాకు నువ్వు కొంత భాగం ఇస్తానన్నావు తపశ్శక్తిలో, నాకు అలా వద్దు, నాకు నీ తపశ్శక్తి మొత్తం కావాలి అని అడిగాడు. ఈమె జన్మ సాఫల్యం కోసం తపస్సు చేసుకుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేసిందో. తీరా ఆ జన్మ సాఫల్యత కోసం పూర్తయ్యే సమయంలో ఈ ముసలి వచ్చి తపశ్శక్తి మొత్తం అడుగుతుంది, కొంత కూడా కాకుండా. మొత్తం అడగగానే ఒక్కసారి అమ్మ ఆలోచించుకుంది. ఆలోచించుకొని, సరే ఇచ్చేస్తాను, ఆ బిడ్డను వదిలేసేయి అని చెప్పింది చక్కగా. వెంటనే ఆ ముసలిని ఒడ్డుకు తీసుకొచ్చింది. ఆ పొలంలో నుంచి బయటికి తీసుకొని వచ్చింది. బయటికి తీసుకొని వచ్చి తన తపశ్శక్తినంతా ఆ ముసలికి దారపోసింది. అమ్మవారు కదండి, అందున ఇన్ని సంవత్సరాల నుండి కాషాయం కట్టుకొని చక్కగా తపస్సు చేస్తుంది. ఎంతటి శక్తి ఉంటుంది? ఆ శక్తి అంతా ముసలిలోకి వెళ్ళగానే ముసలి దేదీప్యమానంగా ప్రకాశించటం ప్రారంభించిందంట ఈమె తపశ్శక్తితో. అబ్బా, ఎంత ప్రకాశిస్తుంది ఆ ఈ మొసలి అని అమ్మే అనుకుందంట. అనుకునే అంత ప్రకాశంతో వెలిగిపోతుందంట. సరే, ఇంకా ఆ పిల్లాడిని వదిలేసేయి అని చెప్పిందంట. వదిలేయనగానే సరే ఈ ముసలి వదిలేసింది. ఇంకా ఆ పిల్లాడి ఆ పిల్లాడి కోసం చూస్తుందంట. ఏది ఈ పిల్లాడు, ఏది ఈ పిల్లాడు అని చూస్తే ఆ పిల్లాడు లేడు, అంతర్ధానం అయిపోయాడు. ఆ బాలుడు అంతర్ధానం అయ్యాడు. సరేలే, ఈ బాలుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడేమో, పోనీలే, నాకు కావాల్సింది కూడా అదే కదా, బిడ్డ కాపాడమని అడిగాడు, నేను కాపాడాను, తను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చేరి ఉంటాడులే అనుకొని మళ్ళీ ఏమేం చేస్తుంది, సరే నేను మళ్ళీ ఏం చేయాలి, ఈ శరీరాన్ని తీసుకున్న దానికి, తపస్సు చేస్తాను అని చెప్పిన దానికి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ నేను మొదటి నుంచి ప్రారంభించాలి అని ఆ కొలం దగ్గర నుంచి చిన్నగా హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తపస్సుకి కూర్చోబోతుందంట. కూర్చోగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
పార్వతి వద్దు. నువ్వు ఇంక చే అదే తపస్సు చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఇంక నీ తపస్సు నుండి విరమించుకో అంటే, లేదు లేదు స్వామి. నేను ఇప్పుడు ఆనందం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆనందం వల్ల ఏం కలుగుతుందని మీరడిగారు. జన్మ సాఫల్యత చేసుకోవాలని నేను చెప్పాను. కానీ నేను చేసిన తపస్సంతా ఒక మొసలికి దారపోసాను. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక శరీరాన్ని తీసుకున్నట్టే. కొత్తగా శరీరాన్ని తీసుకున్నాను. ఆ శరీరంలో తీసుకున్న ఆ శరీరంతో చేసిన తపస్సంతా నేను వేరే వాళ్ళకి దారపోసాను కాబట్టి, మళ్ళీ నేను ఈ శరీరానికి కూడా జన్మ సాఫల్యాన్ని నేను తెచ్చుకోవాలి. ఈ ఆనందం అనే తపస్సుని నేను చేసుకోవాల్సిందే. నన్ను తపస్సు చేసుకోనివ్వండి అని చెప్పి మళ్ళీ చెప్తదనమాట. చెప్పగానే ఈయనంటాడు, "నువ్వు అవసరం లేదు పార్వతి. నీ జన్మ సాఫల్యం అయ్యింది. నీకు నేను ఈ జన్మ సాఫల్యాన్ని ఇచ్చేశాను" అని ఈయన చెప్తాడు. ఎంత చెప్పినా ఆ ముల్ల అస్సలు విననే వినదనమాట. ఆ మొసలిగా వచ్చింది నేనే, ఆ బాలుడుగా వచ్చింది నేనే, ఆ బాలుడి రూపంలో, ఆ మొసలి రూపంలో నిన్ను పరీక్ష చేయదలిచాను. ఆ పరీక్షలో నువ్వు చక్కగా ఉత్తీర్ణురాలు అయ్యావు. ఎలా ఉత్తీర్ణురాలివయ్యావు? ఇంత నీ జన్మ సాఫల్యత కోసం నువ్వు చేసిన తపస్సు ఏదైతే ఉందో, ప్రాణకోటి కోసం ధారపోసావే కానీ, నీ స్వార్థం కోసం ధారపోయలేదు. ఒక మొసలి రూపంలో వచ్చిన అది ప్రాణే కదా! బాలుడి రూపంలో వచ్చింది కూడా ప్రాణే. ఆ ప్రాణికోటి కోసం ధారపోసావే కానీ, నీ స్వార్థం కోసం ధారపోయలేదు కాబట్టి, నీకు మళ్ళీ తపస్సు చేయవలసిన అవసరం లేదు. ఇది నీ తపస్సుకి నేను పెట్టిన పరీక్ష మాత్రమే అంది. ఇదంతా మనకు కథ ఇంకా చాలా వివరణ ఉంది. ఈ కథంతా వివరంగా కావాలి అంటే బ్రహ్మ పురాణంలో ఉంది. తీసి చదువుకోండి కావాల్సిన వాళ్ళు వివరంగా. ఈమె ఇక్కడ అదే చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు. కేవలం ఆనందంగా ఉండటం కోసమే ఈ తపస్సు. మన ఏ తపస్సు అయినా ఆనందంగా ఉండటం కోసమే, ప్రాణికోటి కోసమే చెయ్యాలంట. అలా ఏ కోరికైతే మనం భక్తితో కోరుకుంటామో, మనం ఆనందంతో కోరుకునే భక్తి ఎలా ఉంటుందంటే, పరమాత్మ దగ్గరికి మనల్ని చేరుస్తుందంట. అలాంటి శక్తి పరమాత్మకే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన భక్తిని ఆయన పాదాల దగ్గరికి చేర్చుకోవాలి. అలా పాదాల దగ్గరికి చేర్చుకోవాలంటే ముందు మనలో ఆనందం ఉండాలి. కోరికలు ఉండకూడదు. ఆనందం ఉండాలి. భూతదయ కలిగి ఉండాలి. మనం భూతదయను మాత్రమే చూపించాలి. ఎలాంటి ప్రయోజనాన్ని కోరుకోకూడదు. కేవలం పరమేశ్వరుడు కోసం మాత్రమే చెయ్యాలి. అప్పుడు మనకు పరమేశ్వరుడు ఏం చేస్తారు? మన సామాన్యులం కదా! మనకు పరాభక్తి తెలీదు. ఇప్పుడు ఆమె చేసింది అదే పరాభక్తి. అంటే పరుల కోసం భక్తి చేసి, పరుల కోసం తన తపస్సుని ధారపోసింది. అలాంటి పరాభక్తి మనకు తెలీదు. అది ఎలా చెయ్యాలి అంటే, కేవలం పరమేశ్వరుడి పాదాల మీద భక్తిని కలిగి ఉంటేనే, మనం ఆ పరాభక్తిని ప్రారంభం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా పద పుష్కరాన్ని, ఆయన పదాన్ని మన మనస్సు అనే పుష్కరంలో, మన మనస్సు అనే తటాకంలో ఆయన పాదాల్ని నిలుపుకున్నప్పుడు మాత్రమే మనకి అలాంటి జన్మ సాఫల్యత కలుగుతుంది అని ఈ గొప్ప గొప్ప దేవతలు, అమ్మవార్లు అందరూ ఆయన కోసం తపస్సు చేసి జన్మ సాఫల్యాన్ని పొందారు. మనం కూడా మన మనస్సు అనే తటాకంలో ఆయన పాదాలు నింపుకొని మన జన్మను కూడా సాఫల్యం చేసుకుందామని అంటున్నారు ఆది శంకరాచార్యుల వారు. ఓం నమ శివాయ అండి.